రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు అనిల్ రావుపుడి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న సినిమా గురించి మనకు తెలిసిందే. ఆల్రెడీ చిరుకి ఒక లైన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకొని సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడా అనే టైటిల్ పెడతారని సమాచారం. వైజాగ్ వెళ్లి అక్కడ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేసుకున్నారు. రీసెంట్ గా సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న టైంలో అనిల్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి ఈ సినిమాపై హైప్ను పెంచాడు. చిరంజీవిని ఆయన అభిమానులు ఎలా అయితే చూడాలనుకుంటున్నారో తాను ఆయన అలాగే చూపించబోతున్నానని చెప్పాడు. మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఈ కథ చాలా బాగా నచ్చుతుందని అనిల్ తెలిపారు. యంగ్ లీడర్ ఘరాన మొగుడు రౌడీ అల్లుడు తరహా సినిమా ఉంటుందని అనిల్ రావుపుడి ఫ్యాన్స్ కు చెప్పాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలో ఎత్తు అయితే చిరంజీవితో సినిమా చేయడం అనేది మరొక ఎత్తు. ఈ సినిమా గనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన ఎంటర్ కెరీర్ లో టాప్ పొజిషన్ కి వెళ్లిపోతాడు. ఇక సంక్రాంతికి వస్తున్న ఫేమ్ బుల్లిరాజు కూడా చిరు మూవీలో ఉంటాడంట. అతని అసలు పేరు రేవంత్. ఈ చిత్రం కమర్షియల్ గా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధాన కారణాలలో బుల్లిరాజు కూడా ఒకడు. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సినిమాలో బుక్ చేసుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావుపుడి. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ లో రేవంత్ కి సంక్రాంతికి వస్తున్న చిత్రంలోని క్యారెక్టర్ కంటే అద్భుతమైన క్యారెక్టర్ ని డిజైన్ చేశారంట. ప్రేక్షకులకు పొట్ట చెక్కలవ్వాల్సిందంటే చిరంజీవికి కూడా ఈ క్యారెక్టర్ తెగ నచ్చేసిందని అంటున్నారు. చిరంజీవి అనిల్ రావుపుడి మూవీ జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనుందని అంటున్నారు. కేవలం 3 నెలల్లోనే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి తన కెరీర్ లోనే భారీ సక్సెస్ ను సాధించాడు. ఈ సినిమాతో సీనియర్ హీరోస్ తో కూడా ఆయన భారీ సక్సెస్ ని సాధించొచ్చని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇదిలా ఉండే చిరంజీవితో చేయబోయే సినిమా విషయం ఆయన చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి చేసిన సూపర్ హిట్ సినిమాలన్నిటినీ చూస్తున్నారట. అందులోని కొన్ని మ్యానరిజమ్స్ పట్టుకొని వాటిని ఇప్పుడు చేయబోయే సినిమాలో రీక్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అనిల్ రావుపుడి ఏది చేసినా కూడా కంప్లీట్ ఎంటర్టైనర్ గా చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా అటు కామెడీ చేస్తూనే చిరంజీవి ఇటు యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా అదరగొట్టబోతున్నాడని చాలా స్పష్టంగా తెలుస్తుంది. సంక్రాంతి అల్లుడు సినిమా మీద భారీ అంచనాలున్నాయి. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.